హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. ఈ వీడియోలో అయితే మీకు నా బేబీ యొక్క టిఫా రిపోర్ట్స్ అయితే ఉంటాయి కదా, సో అవి మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. అలాగే కొన్ని నాకు తెలిసినవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి టిఫా అంటే ఏంటి అని చెప్పేసి అని అడిగితే TIFFA కదా. సో టిఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ అనామలీస్ అని చెప్పేసి అబ్రివేషన్ అనమాట. సో టిఫా అంటే ఈ టిఫా స్కానింగ్ అనేది నార్మల్గా ఎప్పుడు చేసుకోవాలి అంటే 18 నుంచి 22 వీక్స్ ఈ మధ్యలో అయితే మనకి టిఫా స్కానింగ్ అనేది చేస్తారు. సో ఈ టిఫాలో ఏమేమి తెలుస్తాయి అంటే మనకి టోటల్ మన బేబీ యొక్క డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనకి టిఫా స్కానింగ్లో అయితే తెలుస్తుంది. లైక్ మన ఇప్పుడు బేబీ ఫేస్ అనుకోండి, ఫేస్లో ఉన్న అన్ని పార్ట్స్ యొక్క మనకి ఈ నోస్ కానీ, ఐస్ కానీ, ఇయర్స్ కానీ, లిప్స్ కానీ అట్లా అందులో మనకి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే మనకి స్కల్, హ్యాండ్స్, చేతులు, బోన్స్, హార్ట్, కిడ్నీ, స్పైనల్, వెన్నెముక మొత్తం ఇట్లా బేబీకి సంబంధించిన అన్ని బాడీ పార్ట్స్ యొక్క స్కానింగ్ అయితే మనకి ఇండివిజువల్గా తీస్తారనమాట. సో దాని ప్రకారం మనకి ఆ టైంలోనే ఆ స్టేజ్లోనే బేబీకి ఏమైనా ఎనామలీస్ అంటే అవకరాలు అంటే అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే, అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే మనకి స్కానింగ్లో అయితే తెలిసిపోతుంది అనమాట. సో దాని ప్రకారం ఫర్దర్గా మనం ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళు డాక్టర్స్ అయితే మనకి సజెస్ట్ చేసేస్తారు. సో అందుకోసం టిఫా స్కానింగ్ అనేది చాలా తప్పనిసరిగా అయితే ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన స్కానింగ్ అనమాట ఇది టిఫా స్కానింగ్ అనేది. అలాగే మనకి ఉమ్మనీరు ఎంత ఉంది, మదర్ యొక్క సెర్వికల్ లెంత్ ఎంత ఉంది, గర్భసంచి ముఖద్వారం యొక్క లెంత్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది, అలాగే మన బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి స్కానింగ్లో అయితే తెలుస్తాయి అన్నమాట. అలాగే మనకి ప్లెజెంటా ఉంటుంది కదా, మాయా. సో ఇది వచ్చేసి కిందకుందా పైకుందా, ఎట్లా ఉంది ఏంటి, కరెక్ట్ పొజిషన్లోనే ఉందా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఈ మాయా, ఈ ప్లెజెంటా అంటే ఏంటి అంటే, సో మన బేబీ ఏదైతే ఉంటుందో ఆ బేబీకి ఆక్సిజన్ అలాగే న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బేబీ డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ కూడా ఈ ప్లెజెంటా అనేది మనకి అంబలికల్ కార్డ్ అయితే ఉంటుంది కదా, బొడ్డు తాడు. సో దాని ద్వారా అయితే మనకి అందిస్తుంది అనమాట ఆక్సిజన్ అలాగే న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా. అలాగే లోపల మనకి వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనకి బయటికి పంపించేసే హెల్ప్ కూడా ఈ ప్రెజెంట్ అనేది మనకి చేస్తుంది అనమాట. ఇప్పుడు నా బేబీ యొక్క టిఫా రిపోర్ట్లో ఏమేమి ఉంది ఎలా ఉంది అనేది మీకైతే ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి నా బేబీ యొక్క టిఫా స్కానింగ్ యొక్క రిపోర్ట్ అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ అయితే సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్ ఇన్ సిఫాలిక్ ప్రెజెంటేషన్ విత్ రెగ్యులర్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ యాక్టివ్ ఫెటల్ మూమెంట్స్ అని చెప్పేసి ఇచ్చేసారు కదా. సో సింగిల్ లైవ్ అంటే మనకి ఒకటే లైవ్ అనమాట, అంటే ఒక బేబీ ఉన్నట్టు. ఇదే మనకి ట్విన్స్ అయితే ఇక్కడ డబల్ అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. సో సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ అంటే మనకి గర్భసంచి లోపలే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఫెటల్ యొక్క ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా, అవి మనకి కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. అందులో మనకి సిఫాలిక్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది సిఫాలిక్ ప్రజెంటేషన్ ఏంటంటే మనకి ఈ బేబీ ఏదైతే ఉంటుందో ఫీటస్, అది హెడ్ మనకి కిందకి ఉందన్నమాట. సో కిందకే ఉంది కాబట్టి ఇది నార్మల్ ప్రజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా టైప్స్ కూడా ఉంటాయి, బ్రీచ్ ప్రజెంటేషన్, అలాగే ఇంకోటి వచ్చేసి మనకి ట్రాన్స్వర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇమేజెస్ అయితే మీకు నేను ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తాను. సో అవైతే చూడండి. మనకి సిఫాలిక్ ప్రజెంటేషన్ అనేది నార్మల్, అలాగే మనకి బ్రీచ్ అంటే అది మనకి హెడ్ వచ్చేసి పైకి ఉంటుంది, కాల్ అనేది కిందకి ఉంటుంది అనమాట. సో అది మీకు ఇమేజ్ అయితే యాడ్ చేశాను కదా, ఒకసారి ఇమేజ్ అయితే చూసేయండి, దాంట్లో మీకు అర్థమైపోతుంది. అలాగే రెగ్యులర్ కార్డియాక్ యాక్టివిటీ అని చెప్పేసి అన్నారు కదా, సో మనకి ఈ గుండె ఏవైతే కొట్టుకుంటుందో సో అదంతా కూడా మనకి నార్మల్గానే ఉంది. అలాగే యాక్టివ్ ఫెటల్ మూమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో మనకి బేబీ మూమెంట్స్ అనేవి కూడా యాక్టివ్గానే ఉన్నాయని చెప్పేసి దీని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ BPD 4.62 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకి 20 వీక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇట్లా 20 వీక్స్ టిఫా అనేది మనకి మ్యాక్సిమం చెప్పాను కదా 18 to 22 వీక్స్లో అయితే చేస్తారని చెప్పేసి. మనకి చూడండి ఇవన్నీ 20 వీక్స్ 21 వీక్స్ అట్లా ఉంటుంది. సో BPD అంటే మనకి బైపెరేటల్ డయామీటర్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి బేబీ
స్కల్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క డయామీటర్ అనమాట. అది వచ్చేసి మనకి 4.62 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ అంటే మనకి అబ్డామినల్ సర్కంఫిరెన్స్ అనమాట. ఇది 15.10 సెంటీమీటర్స్ అయితే ఉండింది. అబ్డామినల్ సర్కంఫిరెన్స్ అంటే మనకి బేబీ యొక్క బెల్లీ అయితే ఉంటుంది కదా, సో ఆ బెల్లీ ఆ బొజ్జ ఏదైతే ఉంటుందో దాని లెంత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్సి అంటే హెడ్ సర్కంఫిరెన్స్. ఇది వచ్చేసి మనకి 18.4 సెంటీమీటర్స్ అయితే ఉంది 20 వీక్స్కి గాను. ఇది కూడా మనకి బేబీ యొక్క హెడ్ ఏదైతే ఉంటుందో ఆ బేబీ యొక్క హెడ్ మొత్తం చుట్టుకొలత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఎఫ్ఎల్ అంటే ఫెమర్ బోన్ అనమాట. ఇది వచ్చేసి 3.56 సెంటీమీటర్స్ అని ఉంది. సో ఈ ఫెమర్ బోన్ అనేది లెంత్ ఎంత ఉంటుందో అది ఇక్కడైతే మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ టీఎల్, హెచ్ఎల్, యూఎల్ ఇవన్నీ కూడా మనకి సెంటీమీటర్స్లో అయితే మెజర్మెంట్స్ అనేవి ఇచ్చేసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి నా ఎల్ఎంబి వచ్చేసి 9/1/2024 అనమాట. ఇది 21. సో దీని ప్రకారం చూసుకుంటే గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 21 వీక్స్ 3 డేస్ ఉంటుంది. అలాగే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి 15/10/24 అయితే ఇచ్చేసారు 2024. ఇంకే యూఎస్జీ అంటే అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ అనమాట. దాని ప్రకారం అయితే 20 వీక్స్ 6 డేస్ అయితే ఉండింది. దాని ప్రకారం ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి 19/10/2024 అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి ఎస్టిమేటెడ్ ఫెటల్ వెయిట్ అనమాట. సో ఈ టిఫా స్కాన్ చేసే టైంలో అయితే 371.22 గ్రామ్స్ అయితే ఉండింది, ±55.68 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎఫ్హెచ్ఆర్ అంటే ఫెటల్ హార్ట్ రేట్ అనమాట. అది వచ్చేసి 166 బీపీఎం అయితే ఉంది, బీట్స్ పర్ మినిట్. అలాగే లెక్చర్ అంటే ఉమ్మనీరు వచ్చేసి 12.30 సెంటీమీటర్స్ అయితే ఉండింది. నెక్స్ట్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 ఇన్ మెచ్యూరిటీ అని చెప్పేసి ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉమ్మనీరు ఉంటుంది కదా, సో ఉమ్మనీరు అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. నెక్స్ట్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 ఇన్ మెచ్యూరిటీ. సో ఈ ప్లెజెంటా ఏదైతే ఉంటుందో ఇది మనకి 4 టైప్స్ అయితే ఉంటుంది. యాంటీరియర్, పోస్టీరియర్, అలాగే ఫండల్, ఇంకా ప్లెజెంటా ప్రీవియా అనమాట. సో ఈ 4 కేసెస్ అయితే ఉంటాయి. ఈ కేసెస్ అన్నీ కూడా మీకు ఇమేజెస్ అయితే నేను ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి ఆ ఇమేజ్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. మనకి యాంటీరియర్ అంటే ఫ్రంట్ వైపు ఉంటుంది ప్లెజెంటా అనేది. ప్లెజెంటా అంటే తెలుగులో వచ్చేసి మాయా అనమాట మనకి. సో యాంటీరియర్ అంటే ఫ్రంట్ వైపు ఉంటుంది బేబీ. పోస్టీరియర్ అంటే ప్లెజెంటా అనేది బ్యాక్ వైపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లెజెంటా ప్రీవియా అంటే ఇది కొంచెం రిస్కీ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి లో లయింగ్ ప్లెజెంటా అని చెప్పేసి అంటారు. అంటే మాయ కిందకు ఉందని చెప్పేసి అంటారు కదా. అంటే మనకి ఈ ప్లెజెంటా మాయ అనేది ఏదైతే ఉందో అది మనకి కింద వైపుకి ఉంటుంది. మనకి సెర్విక్స్ ఉంటుంది కదా, సో అక్కడ గర్భసంచి ముఖద్వారం అయితే ఉంటుంది కదా, సో అక్కడ మనకి ఈ ప్లెజెంటా మాయ అనేది ఉంటుందన్నమాట. సో మాయ కిందకి ఉండడం అనేది కొంచెం మనకి రిస్కీ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అదేంటంటే మనకి ప్లెజెంటా ప్రీవియా అనమాట. కొంతమందికి కొంచెం కవర్ చేసే ఉంటుంది, కొంతమందికి అయితే మనకి ఫుల్గా మొత్తం ఆ సర్విక్స్ ఏదైతే ఉండిందో అదంతా కూడా కవర్ చేసేసి ఉంటుందన్నమాట. సో అది మనకి స్కానింగ్లో అయితే తెలిసిపోతుంది. మీకు ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను కదా, ఒకసారి ఇమేజ్ అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెర్వికల్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి 3.2 సెంటీమీటర్స్ అయితే ఉండింది. అలాగే మనకి ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని చెప్పేసి ఇచ్చేసారు. సో నో గ్రాస్ ఫెటల్ ఎనామలీస్ సీన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎలాంటి ఫెటల్ ఎనామలీస్ అనేవి చూడలేదు అని చెప్పేసి. అనామలీస్ అంటే మనకి అవకరాలు అంటే అబ్నార్మాలిటీస్ అనేవి లేవు అని చెప్పేసి చెప్పారు. సో ఇది వచ్చేసి మనకి అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ స్టడీ అనమాట. ఈ పిఐఆర్ఐ, పిఎస్వి, ఈడివి, ఎస్/డి అని చెప్పేసి ఇవన్నీ మనకి అంతా తెలియలేండి. సో ఇవన్నీ మనకి ఇట్లా మనకి ఇంత మెజర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేసారు. యూటరిన్ ఆర్టరీ, రైట్ యూటరిన్ ఆర్టరీ పిఐ 0.63, అలాగే లెఫ్ట్ యూటరిన్ ఆర్టరీ వచ్చేసి పిఐ 0.96. బోత్ యూటరిన్ ఆర్టరీ షోస్ నార్మల్ ఫ్లో అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఇది కూడా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ అబ్నార్మాలిటీ వాజ్ పెర్ఫార్మ్డ్ అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి క్రేనియం. ఇక్కడైతే చూడండి మనకి అన్నీ నార్మల్ అయితే ఉన్నాయి. వెంట్రికులర్ సిస్టమ్ నార్మల్, సెరెబెల్లం నార్మల్. సో ఇవన్నీ కూడా మనకి నార్మల్ అని ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి స్పైన్ నార్మల్, ఫేస్ ఇన్ ఆర్బిట్స్ నార్మల్,
థ్రోక్స్ నార్మల్, డయాఫ్రమ్ నార్మల్, హార్ట్లో వచ్చేసి ఐఏఎస్ నార్మల్, ఎల్విఓటి, ఆర్విఓటి నార్మల్, 4 చాంబర్స్ నార్మల్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి అన్నమాట. నార్మల్ ఉన్నదా లేదా అనేది మనకి టిఫా స్కానింగ్లో అయితే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో కిడ్నీస్, బోత్ కిడ్నీస్ ఆర్ నార్మల్ ఇన్ సైజ్ అండ్ ఎకో టెక్స్చర్ అని చెప్పేసి ఇచ్చేసారు. సో 2 కిడ్నీస్ కూడా మనకి సైజ్ అనేవి నార్మల్గానే ఉన్నాయి, అంతా మనకి బాగానే ఉందని ఇచ్చేసారు. నెక్స్ట్ అబ్డోమన్ వచ్చేసి బాల్, స్టమక్, యూరినరీ బ్లాడర్, బౌల్ ఇవన్నీ కూడా నార్మల్ అని ఇచ్చేసారు. అలాగే బైలేటరల్ అప్పర్ అండ్ లోయర్ లిమ్స్ కూడా నార్మల్. అంబ్లికల్ కార్డ్ మనకి బొడ్డు తాడైతే ఉంటుంది కదా, అది కూడా నార్మల్ అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఫైనల్గా ఇంప్రెషన్ ఏంటంటే సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ఫెటస్ ఆఫ్ 20 వీక్స్ 6 days +or-1 week గెస్టేషనల్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చేసారు. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. సో ఒక లైవ్ అయితే ఉండింది ఇంట్రాయూటరైన్ గర్భసంచి లోపల. అలాగే ఏజ్ వచ్చేసి మనకి 20 weeks 6 days అయితే ఉండిందని చెప్పేసి ఇచ్చేసారు నార్మల్ టిఫా స్టడీ ప్రకారంగా. సో కింద మనకి డిక్లరేషన్ అయితే ఉంటుంది. సో I, Dr. K. Pratima, declare that while performing sonography on this patient, I have neither declared nor disclosed the sex of the fetus to anybody in any manner. అంటే నేను డాక్టర్, మనకు స్కానింగ్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. నేను ఈ సోనోగ్రఫీ స్కానింగ్ అనేది చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగానూ నేను బేబీ యొక్క సెక్స్ అనేది అంటే జెండర్ అనేది నేను చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ చేశారు. అలాగే నేను కూడా సూర్యలక్ష్మి ప్రవల్లిక డిక్లేర్ దట్ బై అండర్ గోయింగ్ సోనోగ్రఫీ ఐ వాజ్ నాట్ డిస్క్లోజ్డ్ ద సెక్స్ ఆఫ్ మై ఫెటస్. సో నాకు కూడా నా బేబీ యొక్క నా ఫెటస్ అంటే నా బేబీ యొక్క జెండర్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు, చెప్పలేదని చెప్పేసి నేను కూడా డిక్లరేషన్ ఇచ్చినట్టు. సో నోట్ ఏంటంటే ఆల్ క్రానియోఫేషియల్ ఎనమలీస్ అండ్ మైనర్ ఎనమలీస్ కెనాట్ బి టోటల్లీ రూల్డ్ అవుట్ ఇన్ ప్రెజెంట్ స్కాన్ డ్యూ టు వేరియబుల్ ఫెటల్ పొజిషన్ అండ్ లిక్కర్ అని చెప్పేసి ఇచ్చారు. నోట్ యొక్క అర్థం ఏంటి అంటే బేబీ అనేది మూమెంట్స్ వేరియబుల్ ఫెటల్ పొజిషన్ అంటే అట్లెట్లు మూవ్ అవుతూ ఉండడం వల్ల, లిక్కర్ అనేది ఉండడం వల్ల మనకి అన్ని ఎనిమలీస్ అనేది అలాగే మైనర్ చిన్న చిన్న ఎనిమలీస్ అలాంటివి ఏమి అన్నీ కూడా మనకి ఇందులో కనిపించవు అని చెప్పేసి నేను అర్థం అన్నమాట. సో కింద అయితే మనకి ఇట్లా అయితే ఇచ్చేసారు. సో వాళ్ళు స్టాంప్ వేసి సైన్ పెట్టేసి అయితే ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి, స్కానింగ్ ఇమేజెస్. సో ఇందులో అయితే నాకేం కనిపించలేదు. చాలామంది చెప్తూ ఉంటారు కదా ఇక్కడ టిఫా స్కానింగ్ చేసినప్పుడు బేబీ యొక్క స్కానింగ్స్ అనేవి చూస్తే మనకి తెలిసిపోతుంది జెండర్ అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నాకైతే ఏం తెలియలేదు. సో మీకు ఏమైనా తెలుస్తుందేమో చెప్పండి. సో ఇక్కడైతే నాకు బేబీ ఫేస్ అయితే కనిపిస్తుంది, ఫేస్ ఇట్లా హ్యాండ్ అనేది కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇందులో అయితే నాకేం తెలియలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డ్జిన్ అనల్ కెనాల్ అని చెప్పేసి ఇది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బేబీ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా ఈ విధంగా మీకు. ఇది వచ్చేసి హెడ్, సో హ్యాండ్స్ ఇదంతా మనకి స్పైనల్లో, ఇదంతా వచ్చేసి కాళ్ళు ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నట్టు మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటో కూడా నాకు అర్థమే కాలేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఆర్విఓటి, ఇవి ఎక్కడో చూసాం కదా మనం. ఆర్విఓటి అంటే ఇది హార్ట్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఉంది కదా, సో ఇదనమాట. సో ఇవి అయితే హార్ట్కి సంబంధించినవి అనుకుంటా. నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ 4 CH అని రాశారు, 4 చాంబర్స్. ఇది కూడా హార్ట్కి సంబంధించిందే. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి PMT LIPS అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది, నెక్స్ట్ వచ్చేసి ఇది, అది వచ్చేసి 3 week కార్డు. అలాగే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ది కిడ్నీ అనమాట. ఇక్కడ కూడా నాకు కొంచెం బేబీ షేప్ అయితే కనిపిస్తుంది. అలాగే లాస్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి సెరెబెల్లము, వెంట్రుకలు, సో ఇవన్నీ అయితే తీశారు. సో నేను చూసాను, క్లియర్గా కూడా చూసాను. నాకైతే ఇక్కడ బేబీ జెండర్ కోసం డిసైడ్ చేసేది లాంటివి ఏమి కనిపించలేదు ఇందులో.
సో ఇవి వచ్చేసి మా బేబీ యొక్క టిఫా స్కానింగ్ యొక్క రిపోర్ట్స్ అనమాట. నాకు తెలిసింది నేనైతే షేర్ చేసుకున్నాను. సో ఇందులో మీకేమన్నా తెలిస్తే మీరు కూడా నాకు కింద కామెంట్లో అయితే పెట్టేసేయండి. ఇది క్యూటీస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.